హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోవటం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం హ్యాండ్స్ మొత్తం బాడీ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ బాడీ మొత్తం ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి, చివరలుగా ఒక స్టిచ్ చేసుకున్నాము. ఈ వీడియోలో చూపించిన విధంగా చివరగా ఒక స్టిచ్ చేసుకున్నాము. చివరగా మనము చివరలా ఒక స్టిచ్ చేసుకోవాలి, ఒక కుట్టు వేసుకున్నాము. ఇలా మొత్తం ఈడ ఖర్చులు కానొస్తున్నాయి కదా, మనం ఈ చేతుల కాడ ఒక కుట్టు వేసుకుంటాం కదా, ఈ జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఈ కుట్టు ఈ బ్యాక్ పార్ట్ కాడ హ్యాండ్ కుట్టు దగ్గర ఇలా సమానంగా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకున్నాము. ఇలా చివరగా ఒక స్టిచ్ చేసుకోవాలి, రెండు జాయింటింగ్ చేసుకుంటూ. ఇలా జాయింటింగ్ మొత్తం జాయింటింగ్ చేసుకున్నాం. ఇలా సమానంగా ఉందో లేదో చూసుకుంటూ, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మూడు కలుపుకుంటూ ఒక స్టిచ్ చేసుకున్నాము చివరలా. ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ ఈ విధంగా మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ కుట్టు సమానంగా ఉండేలా పట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరలా కరెక్ట్గా ఉన్నట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇలా ఇక్కడ చూసుకోవాలి బాగా. ఇప్పుడు సమానంగా ఉన్నాయో లేదో ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకొని ఆల్తి బ్లౌజ్ తీసుకొని మనము నడుము మొత్తం కొలుచుకున్నాము. ఈ పద్ధతి చాలా సులువు అండి, చాలా ఈజీగా. మీరు కొత్తగా బిగినర్స్ అయితే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తుంటాను. ఇలా మొత్తం ఉక్సుల కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సుల పట్టి వరకు మొత్తం ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఎక్కడ పొరపాటు ఏమి ఉండదు. నడుము దగ్గర లూజ్ రావటము అటువంటి ఏం ప్రాబ్లం అంటే ఏమి ఉండదు. చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఎంతవరకు ఉందో బ్లౌజు అంతవరకు మార్కింగ్ చేసుకొని ఇదంతా మనకు మిగిలిపోయింది. దీన్ని ఎలా చేసుకున్నా చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇడదాకా వచ్చింది మనకు బ్లౌజు. మార్కింగ్ కనిపిస్తుందా? ఇక్కడి వరకు వచ్చింది బ్లౌజు. ఆల్తి బ్లౌజ్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చింది. ఇదంతా మిగిలిపోయింది. దీంట్లోనే మనము ఖర్చులకు ఎంత వేయాలో చూసుకోవాలా. చూడండి, దీన్ని 4 భాగాలు వేసుకోవాలా. 1 2 భాగాలు అయినాయి కదా, మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇట్లా మనకు 4 భాగాలు వస్తాయి. 1 2 3 4 మొత్తం 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. కనిపిస్తుందా? ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇదాకా మార్కింగ్ చేసుకున్నాము. ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఇదాకా మార్కింగ్ చేసుకొని మనం ఈ మిగిలిన దాన్ని 2 సార్లు ఇలా మర్చి పెట్టుకుంటే 4 ఫోల్డింగ్స్ వస్తాయి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చిన దాన్ని మనం టేప్ తీసుకొని కానీ మనకు అందాజ తెలిసిపోతుంది. ఎంత వేని వచ్చింది, ఎంత వేని గ్యాప్ ఉంది అనేది తెలిసిపోతుంది. లేదంటే ఇప్పుడు టేప్ ఉంది కదా, టేప్ తీసుకొని మనము కొలుచుకోవచ్చు. కొలుచుకొని చూడండి, ఈ విధంగా ఈ మార్కింగ్ చేసుకున్నాం. మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేసుకున్నామో, ఎంతవరకు ఫోల్డింగ్ అయ్యిందో అక్కడి వరకు చూసుకుంటే 1.5 వచ్చింది. చూడండి, 1.5 కనిపిస్తుందా? ఇంతవరకు 1.5 వచ్చింది. ఈ 1.5ను మనం ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి? చూడండి, ఈ 1.5ను మనం కింద నడుము ఉంది కదా, నడుము మొత్తం కొలుచుకున్నాం కదా, ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాం మనము. 1.5 ఈడ ఈ కుట్టు చివర కుట్టు ఒకటి వేసుకున్నాం కదా, అన్నీ కలిపేసుకుని ఆ దగ్గర ఇక్కడ ఈ విధంగా 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి.
అదేవిధంగా ఇలా జరుపుకుని అదేవిధంగా మళ్ళీ కింద ఇటు సైడ్ కూడా 2 సైడ్లు ఇలా 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఆల్తి బ్లౌజు 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఇలా పట్టుకొని సమానంగా పట్టుకొని మన మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచే స్టిచ్చింగ్ అనేది రానివ్వాలండి. కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆల్తి బ్లౌజ్లో హ్యాండ్ సైడ్ చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ ఎంతవరకు ఉందో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఆల్తి బ్లౌజు ఎంతవరకు ఉందో చూసుకొని ఈడ మార్కింగ్ చేసుకొని ఈడ మార్కింగ్ నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి ఈ చెయ్యి మార్కింగ్ చేసుకున్నంత వరకు చక్కగా స్టిచ్ చేసుకోవాలి. చివరలుగా రఫ్ తొక్కోవాలి. ఇలా రఫ్ తొక్కడం వల్ల ఎక్కడ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ స్టిచ్ అనేది వెళ్ళదు. అదేవిధంగా ఒక 3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3 టైమ్స్ అనేది కుట్లు వేసుకోవాలి. 3 టైమ్స్ అయితే సరిపోతుందండి. లేదా వాళ్ళు కొద్దిగా కుట్లు ఎక్కువ వేయండి అన్నప్పుడు మనం ఎక్కువ ఈ విధంగా 3 కుట్లు ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా అదే విధంగానే మార్కింగ్ వేసుకున్న సైడ్ నుంచి చూడండి నడుము దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా 1.5 దగ్గర. ఆ 1.5 దగ్గర మిషన్ ఇలా పెట్టుకొని లేదంటే హ్యాండ్స్ కొలత ఒకటేసారి చూసుకోవచ్చు. హ్యాండ్స్ కొలత చూసుకొని మనము ఒకటేసారి స్టిచ్చింగ్ చేసుకున్నాము. చాలా ఈజీ మెథడ్ అండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఎంతవరకు ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 సార్లు కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి కుట్టు అనేది ఇలా చక్కగా రావాలి.